కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసే 6 గ్యారంటీ పథకాలపై అనేక అనుమానాలు ఉన్నాయని ఎమ్మెల్సీ కవిత అన్నారు. 5 పథకాలు మాత్రమే అమలు అవుతాయని ప్రజల్లో చర్చ జరుగుతోందని, బ్యాంక్ అకౌంట్ తీసుకోకపోవడంపై సందేహం ఉందని తెలిపారు. పెన్షన్ ఉన్నవారు కూడా అప్లై చేసుకోవాలని అనడంతో పెన్షన్లు తీసివేస్తారా అని తగ్గిస్తారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని అంటున్న ఎమ్మెల్సీ కవితతో మా వరంగల్ ప్రతినిధి శ్రీకాంత్ ఫేస్ టు ఫేస్. వరంగల్ పర్యటనలో ఎమ్మెల్సీ కవిత పర్యటన కొనసాగుతుంది. ప్రస్తుతానికి మనకు అందుబాటులో ఉన్నారు. మీరు చెప్పండి, కాంగ్రెస్ పెట్టినటువంటి ఆరు గ్యారెంటీ పథకాలు ఎట్లా చూస్తారు? 6 గ్యారంటీ పథకాలు ప్రజలు ఆదరించి గెలిపించినారు, సంతోషం, కంగ్రాచులేషన్స్. కాకపోతే 6 అన్న కాడ 5 మాత్రమే ఫామ్లో కనబడుతున్నాయని ఒక డిస్కషన్ ప్రజల మధ్యలో జరుగుతూ ఉంది. అట్లానే అనేకమైనటువంటి సందేహాలు ఉన్నాయి. బ్యాంక్ అకౌంట్ నంబర్ ఎందుకు తీసుకుంటలేరు అనేటటువంటి సందేహం కూడా ఉన్నది. ఎగ్జిస్టింగ్ పెన్షన్స్ ఎవరికైతే ఆల్రెడీ వస్తున్నాయో మళ్ళీ వాళ్ళని అప్లై చేసుకోమనడంతో మరి ఉన్న పెన్షన్లు తీసేస్తారా తగ్గిస్తారా అనేటటువంటి అనుమానాలు కూడా ప్రజల్లో కనబడతా ఉన్నాయి. కాబట్టి నా సూచన ప్రభుత్వానికి ఏంటంటే, ఇప్పుడు ఎగ్జిస్టింగ్ పెన్షన్స్ ఎవరికైతే వస్తున్నాయో వాళ్ళకి పెంచి 1వ తారీఖు నుండి వేస్తే ప్రజలు సంతోషపడతారు. మిగతా ఎవరికైతే వస్తలేవో వాళ్ళ దగ్గర మళ్ళీ అప్లికేషన్లు తీసుకున్నట్టయితే బాగుంటుంది. కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్నట్టు 6 గ్యారెంటీ పథకాలు 5 మాత్రమే గ్యారెంటీ పథకాలు అమలు పరుస్తున్నాయి. ఇందులో భయంగా గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం ఎక్కువ దరఖాస్తు ప్రకారం తీసుకోవడం కంటే అమలు మాత్రం వేయించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఎమ్మెల్సీ కవిత చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికి మనతో పాటు వరంగల్ పర్యటనలో ఎమ్మెల్సీ కవిత పర్యటన కొనసాగుతుంది. ప్రస్తుతానికి మనకు అందుబాటులో ఉన్నారు. మీరు చెప్పండి, కాంగ్రెస్ పెట్టినటువంటి 6